అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో బాధపడే మగవాళ్ళు ఎవరిలో అయినా బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మీరు టాబ్లెట్స్ వేసుకుంటున్నా సరే ఎరెక్షన్స్ రాక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. లేదా ఇతర రకాల ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు అనంటే ఈ ప్రాబ్లమ్‌కి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ. జస్ట్ డే కేర్ సర్జరీ. మార్నింగ్ చేపించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో, ఈ సెక్షువల్‌గా ఈ అంగం గట్టిపడక టాబ్లెట్స్ వాడుతున్న ఇంప్రూవ్‌మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మటికి పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకోవటం అండి. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఏదైతే పెన్నిస్ లోపల 2 కార్పోరా క్యావర్నోసా అనే 2 మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ కార్పోరా క్యావర్నోసా అనే ఈ 2 సిలిండర్స్‌లోకి బ్లడ్ వచ్చి అక్కడున్న మజిల్‌లు ఈ బ్లడ్ రావటం వల్ల మజిల్ రిలాక్స్ అయ్యిద్ది. మజిల్ ఎక్స్‌పాండ్ అయ్యిద్ది. అంటే మజిల్ సాగిద్దనమాట. ఆ మజిల్ అనేది ఎంత సాగితే పెన్నిస్ అంత పెద్దగా అయ్యిద్ది. అంత గట్టిగా అయ్యిద్ది. సో, ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా టాబ్లెట్స్ వాడుకుంటున్నా ఎరెక్షన్స్ రావట్లేదో దాని అర్థం ఏంటి అనంటే వాళ్ళకి ఆ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లోనే తగ్గిపోయింది. అంటే బ్లడ్డే ఎక్కువ రావట్లేదు. రావాల్సినంత బ్లడ్ రావట్లేదు. అది ఫస్ట్ రీజను. సెకండ్ రీజన్ వచ్చేసి బ్లడ్ వస్తన్నా కూడా అక్కడున్న మజిల్ గట్టిగా అయిపోయి ఆ బ్లడ్‌కున్న ఫోర్స్ సరిపోవట్ల మజిల్ సాగటానికి. సో, అటువంటి పేషెంట్స్‌లో టాబ్లెట్స్‌తో వర్కౌట్ అవ్వట్లేదు అనంటే ఆ మజిల్ ప్లేస్‌లో మనము ఈ పెనైల్ ఇంప్లాంట్, ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెడతాము. ఎప్పుడైతే సిలికాన్ ఇంప్లాంట్ పెడతామో, ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం వల్ల పెన్నిస్ స్టిఫ్‌గానే ఉంటది. సెక్స్ చేయాలి అనంటే ఏం కావాలి? పెన్నిస్ స్టిఫ్‌గా ఉండి ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అవ్వకుండా లోపలికి ఇన్సర్ట్ అవ్వాలి. ఒకవేళ పెన్నిస్ గనక స్టిఫ్‌గా లేకపోతే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అయిపోతా ఉంటది. ఈ పెన్నిస్ బెండ్ అయిపోయే ప్రాబ్లమ్‌ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. లేదా కొంతమందిలో ఏమైద్దంటే ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయిద్దనమాట. ఈ రెండిటి వల్ల కూడా సెక్షువల్‌గా ఇబ్బందొస్తది. సో, ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం వల్ల కంపల్సరీగా ఈ స్టిఫ్‌నెస్ అనేది ఈ ఇంప్లాంట్ మెయింటైన్ చేస్తది. సో, ఇంప్లాంట్ అనేది ఉండటం వల్ల సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బంది రాదు. సో, ఇది బెండ్ అవ్వదు కాబట్టి సో, వాళ్ళకి సెక్షువల్‌గా ఒకసారి గనక ఈ సర్జరీ చేపించుకుంటే మినిమమ్ 15-20 ఇయర్స్ పాటు జస్ట్ వాళ్ళకి సెక్స్ చేయాలి అన్న ఆలోచన వస్తే చాలు. ఎంతసేపైనా సెక్స్ చేయొచ్చు. ఎన్ని సార్లైనా సెక్స్ చేయొచ్చు. సో, ఎవరిలో అయితే టాబ్లెట్స్ వాడుకుంటున్నా, ఇంకా మిగతా ఏ రకమైన ట్రీట్మెంట్ చేపించుకుంటున్నా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. డెఫినిట్‌గా సెక్షువల్ ప్రాబ్లమ్‌కి 100% సొల్యూషన్ అనేది చెప్పడం జరిగిద్ది. సో, హాస్పిటల్ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి మీరు గనక టాబ్లెట్స్ వాడుకుంటున్నా సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు అనంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్ మరియు రాజమండ్రిలో కన్సల్ట్ అవ్వండి. మీకు గనక ఇంప్లాంట్ సర్జరీ అవసరమైతే మిగతా మెట్రోస్‌లో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ రేట్‌కి క్వాలిటీగా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర 54 సర్జరీస్ చేసాం పెనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇప్పుడు దాకా. ఈ 54 సర్జరీస్‌లో ఇప్పుడు దాకా ఎటువంటి కాంప్లికేషన్స్ గానీ ఏమీ రాలేదు. పేషెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు సర్జరీ చేపించుకున్న తర్వాత ఒక 1 మంత్ తర్వాతో, 2 మంత్స్ తర్వాతో పేషెంట్స్ వచ్చి చెప్పే రివ్యూసే ఇయన్నీ. అనవసరంగా ఈ సర్జరీ గురించి తెలియకో, లేకపోతే సర్జరీ గురించి తెలిసినా భయపడి ఇన్ని రోజులు చానా లైఫ్‌ని వేస్ట్ చేసుకున్నామండి. వెరీ కంఫర్టబుల్‌గా ఉంది. సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అని ఆ పేషెంట్స్ ఇచ్చే హ్యాపీ రివ్యూస్‌నే నేను మీకు చెప్తున్నాను. వెరీ కంఫర్టబుల్‌గా ఉంటది. మీరసలు సెక్స్ గురించి ఈ సర్జరీ చేపించుకుంటే ఒక్క సెకండ్ గూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు సెక్స్ చేయాలి అన్న థాట్ వస్తే చాలు. మీరు ఎన్ని సార్లైనా సెక్స్ చేయొచ్చు. ఎంతసేపైనా సెక్స్ చేయొచ్చు. అండ్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్‌కి గూడా నార్మల్‌గా సెక్స్ చేసిన దానికన్నా దీంతో ఇంకా చానా ఎక్కువగా ఉంటది పార్ట్నర్ సాటిస్ఫాక్షను. సో, అట్లని జెప్పి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ దీంతో ఎక్కువగా ఉంటది అని నార్మల్‌గా ఉన్నవాళ్ళు సర్జరీ చేపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైతే సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కనుక ఈ సర్జరీ చేపించుకుంటే ఖచ్చితంగా మీకు సెక్షువల్‌గా ఇటువంటి ప్రాబ్లమ్ ఏదైనా సరే మనం ఈజీగా ట్రీట్ జేయవచ్చు. సో, కుదిరితే ఒకసారి హాస్పిటల్‌కొచ్చి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి కానీ నెల్లూరులో ఒకసారి కలవండి. మీ ప్రాబ్లమ్‌కి మాక్సిమం సొల్యూషన్ అనేది చెప్పడం జరిగిద్ది. థాంక్ యూ.